అఖండ 2 సినిమా రిలీజ్ పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఇవాళ కూడా అఖండ 2 రిలీజ్ లేనట్టే అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అటు సినిమా సంస్థ అంటే నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కూడా దీనిపైన ఒక సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేస్తామని అటు ప్రేక్షకులకి మరీ ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకి ట్వీట్ చేశారు ఆ నిర్మాత సంస్థ. సో క్షమాపణలు కోరుతూ ఆ ట్వీట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అఖండ 2 వాయిదా పైన నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్పడంతో పాటుగా పెద్ద ఎత్తున చింతిస్తున్నాము, త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటన కూడా చేశారు. అయితే ఈ సినిమా ప్రధానంగా ఆగిపోవడం గల కారణం ఈరోస్ మరియు 14 రీల్స్ సంస్థల మధ్య ఆర్థిక వివాదాలతోనే అఖండ 2 సినిమా వాయిదా పడింది. అయితే we have tried our absolute best to bring అఖండ 2 to the big screens, but despite our tireless efforts, sometimes the most unexpected things happen, and unfortunately this is that time. సో ఎంతగానో కృషి చేశాం, బట్ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. పెద్ద స్క్రీన్ పైన సినిమాని ప్లే చేయడానికి అనేక రకాలుగా తంటాలు పడ్డాం, కానీ కొన్ని సందర్భాల్లో మా చేతిలో ఏం లేకుండా పోతుంది చూసారా, అటువంటి సందర్భమే ఇది అని చెప్పి ఆ ట్వీట్లో ఉంది. We sincerely apologize to all the fans and cinema lovers across the world who have been eagerly waiting for the film with so much anticipation. We are forever grateful to our dearest god of masses, Nandamuri Balakrishna garu and Boyapati Srinu garu, for standing by us during this challenging moment. Akhanda 2 will hit the bullseye where it arrives very soon with a new date. సో త్వరలోనే ఒక కొత్త తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పి ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. సో ఇప్పట్లో లేనట్టే, అంటే ఇవాళ రిలీజ్ అవుతుంది, నేను సాయంత్రానికి రిలీజ్ అవుతుంది, రేపు రిలీజ్ అవుతుంది, వీటి అన్నిటికీ చెక్ పెట్టండి. ఇక ఇప్పట్లో లేనట్టే. సో మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి అది ఉంటే ఈ క్రిస్మస్ ఉండాల్సింది, లేదు అనుకుంటే కనుక ఇక 2026 కొత్త సంవత్సరంలోనే ఓపెనింగ్ ఉంటుంది, ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ఉంటుంది, ఇప్పట్లేనట్టే. సో వాళ్ళకున్నటువంటి ఆప్షనల్లా December 25th డిసెంబర్ క్రిస్మస్ వేడుకలకి, లేదు అని అనుకుంటే కొత్త సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఈరోస్ మరియు 14 రీల్స్ సంస్థకు మధ్య జరిగినటువంటి ఈ విభేదాల కారణంగానే సినిమా వాయిదా పడింది. సో 28 కోట్ల రూపాయలు ఇప్పటిది కాదంట ఈ పంచాయతీ. సుమారుగా వన్ నేను ఒక్కడినే సినిమా నుంచి అటు ఈరోస్ డిస్ట్రిబ్యూటర్గా ఉంటే వాళ్ళకి ఆ సినిమా ఫెయిల్ అవడంతో దానికి సంబంధించి చెల్లింపులు ఉన్నాయంట. ఆ తర్వాత కూడా ఆగడు, వన్ నేను ఒక్కడినే, ఆగడు, ఇలా కొన్ని వరుస ఫ్లాప్లతో 14 రీల్స్ సంస్థ కొంత ఇబ్బంది పడుతోంది. సో తిరిగి చెల్లించడంలో ఎటువంటి ప్రయత్నం చేయలేదు, అది ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో 14 రీల్స్ కాస్త తన పేరును మార్చుకొని 14 రీల్స్ ప్లస్ అని కూడా మార్చుకుందంట. అంటే ఇటువంటి వాటిని లీగల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయకుండా ఎలా దాటవేయాలని చెప్పి వాళ్ళు పేరును కూడా మార్చేసుకున్నారు. అంతకంటే మునిపే అటు ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టుకు వెళ్ళింది. మద్రాస్ హైకోర్టుకు వెళ్ళిపోయి 14 రీల్స్లో ఉన్నది వాళ్ళే, 14 రీల్స్ ప్లస్లో ఉన్నది కూడా వాళ్ళే, కేవలం పేరు మాత్రమే మార్చుకున్నారని చెప్పి ప్రూవ్ చేయగలిగారు లీగల్గా. దీంతో కోర్టు కూడా ఈ డబ్బులు చెల్లించాలని చెప్పడంతో వెంటనే ఈ సినిమా నిలుపుదల చేసుకున్న పరిస్థితి. సో సినిమా రిలీజ్ తర్వాత మాకు ఇస్తారు లేదా ముందుగానే ఇచ్చేయడని చెప్పి కోరడంతోనే ప్రస్తుతానికి సినిమా వాయిదా పడింది. సో ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్, ఆయన పొలిటీషియన్ కూడా, చాలా ఫెమిలియర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, మరి ఆయన సినిమా ఆగిపోతుంది అనుకుంటే ఆయనకి నిజంగానే అది ఒక ఛాలెంజింగ్ టాస్కే. బాలకృష్ణకి ఇది ఒక రెప్యుటేషన్కి సంబంధించిన అంశమే. ఆయన ప్రొడ్యూసర్ కాకపోవచ్చు, ఆయన యాక్టర్ టు దట్ ఫిలిం, ఆయన ఒక నటుడే కావచ్చు, కానీ ఆయన రెప్యుటేషన్కి సంబంధించిన సినిమా పాన్ లెవెల్లో రిలీజ్ అవుతోంది, హిందీ భాషలో వివిధ భాషల్లో రిలీజ్ అవుతోంది. కాబట్టి అటువంటి సినిమాకి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన కూడా. ఆయన తలుచుకుంటే ఈ 100 కోట్లు 50 కోట్ల పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ ఆయన సీరియస్గా దృష్టి పెట్టి ఆయన సైతం ప్రయత్నం చేసినా కూడా ఇది ఎటు మాత్రం ముందుకు పడలేదు, ఏమాత్రం కూడా దీనికి ఒక సొల్యూషన్ దొరకలేదు. కాబట్టి వాళ్ళకున్న ఆప్షన్లో ఒకటే, అయితే క్రిస్మస్ లేదంటే సంక్రాంతి. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు, తెలుసుకుందాం. రవిచంద్ర, ఈ సినిమా ఇప్పట్లో ఏంటంటే ఇక ఈ రేపు మాపు ఈ 2 రోజుల్లో మరో 3 రోజులు అనేటువంటి మాటలు ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ ఈ ఈరోస్ అండ్ 14 రీల్స్ సంస్థ మధ్య ఈ వివాదం ముగిసిందా? ఇక మనోజ్, అఖండ 2 వివాదం అయితే ఒక కొలిక్కొచ్చిందనే చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ గా ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సహ నిర్మాతలు, చిత్ర పరిశ్రమలోని చాలా మంది శ్రేయోభిలాషులందరూ కలిసి వాటిని పరిష్కరించడానికి గత 48 గంటలుగా కృషి చేశారు. దాదాపుగా అందులో సఫలీకృతమైనట్టుగా తెలుస్తుంది. అలాగే హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కూడా
తమ వంతుగా తాము కొంత అమౌంట్ ని తిరిగి నిర్మాతలకు చెల్లించి డెబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి కూడా సహాయపడ్డారని తెలుస్తోంది. అంగీకరించారు, అందుకు సంబంధించి ఎన్ఓసీలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే లాస్ట్ మినిట్ లో సినిమా రిలీజ్ విషయంలో ఈ రోజు రిలీజ్ చేయాలా తర్వాత రిలీజ్ చేయాలా అన్న విషయంలో ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లతోటి అలాగే కొన్న నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉన్నట్లుగా ఈ రోజు రిలీజ్ చేస్తే సినిమాకి అంత బజ్ రాదు. ఖచ్చితంగా దీన్ని మరొక కొద్ది రోజుల పాటు వాయిదా వేసి ఒక ఫ్రెష్ రిలీజ్ గా చేసి ప్రీమియర్ షోస్ కి మరలా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి ఎక్కువ రేట్లకు అనేది ఒక ఆలోచన అయితే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒక సూచన వచ్చిందని తెలిసింది. దాంతో ఈ సినిమాని ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు గత రాత్రి 14 రీల్స్ మేకర్స్ ప్రకటన చేశారు. సో ఈ సినిమాని దాదాపుగా ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనేది మెజారిటీ డిస్ట్రిబ్యూటర్లు కూడా సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, ఆ తర్వాత వీకెండ్ ఉంది, తర్వాత న్యూ ఇయర్ హాలిడే ఉంది. సో కంటిన్యూస్ గా దాదాపు ఒక 5 రోజుల పాటు ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు అందరూ సూచన చేసినట్టుగా తెలుస్తోంది. సో అనూహ్యంగా ఇది టికెట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో బుక్ మై షోలో జనవరి 2026 అంటూ అఖండ గురించి ఒక ప్రకటన అయితే దాంట్లో వచ్చింది. సో దానికి నెట్ఫ్లిక్స్ నుంచి కూడా అభ్యంతరం వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు సంక్రాంతికి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో జనవరి 14th కి సినిమాని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా అనుమతి రావాల్సి ఉంది. వాళ్ళు కూడా కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇది థియేటర్లో స్క్రీన్ అయ్యే టైంలో నెట్ఫ్లిక్స్ లో వస్తే ఓటీటీలో వస్తే సినిమాకి కలెక్షన్ల పరంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిర్మాతలు అందరితోటి డిస్కస్ చేసి ఒక ఫ్రెష్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది మనోజ్. బట్ రవిచంద్ర, అంటే ఆల్మోస్ట్ ఆల్ సినిమాకి సంబంధించి వివాదాలన్నీ ముగిసినట్టేనా? అంటే ఇది ఒక రెప్యుటేషన్కి సంబంధించిన విషయం కూడా. బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా బంపర్ హిట్ సినిమాలు. సో వాళ్ళ కాంబినేషన్ ఒకటి, ఇద్దరు కూడా ఒకరు స్టార్ డైరెక్టర్, ఇంకొకరు అద్భుతమైనటువంటి ఒక యాక్టర్ అండ్ ఒక రెప్యుటేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. అలాంటి ఒక సినిమా ఇప్పుడు కొంత అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వలేదు అని అంటే కొంత వాళ్ళకు కూడా రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారా? నిజంగా ఇష్యూని సార్ట్అవుట్ చేయాలనుకుంటే విత్ ఇన్ హవర్స్లో అయిపోయేది. సో ఇప్పటికైనా పూర్తిగా కంప్లీట్గా